స్టాక్ మార్కెట్లో రాబోయే 5 ఏళ్లలో ఎంత రిటర్న్స్ వస్తాయి? ఈ ప్రశ్నకు ప్రముఖ ఇన్వెస్టర్ రామ్డో అగర్వాల్ ఒక ఆసక్తికరమైన అంచనా ఇచ్చారు. ఆయన ప్రకారం వచ్చే 5 ఏళ్లలో ఈక్విటీ పెట్టుబడులు సగటున దాదాపు 15% వార్షిక రాబడులు ఇవ్వచ్చు. అయితే ఈ అంచనా ఎందుకు వచ్చింది? రామ్డో అగర్వాల్ అభిప్రాయం ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక వృద్ధి కొనసాగుతోంది. కంపెనీల ఎర్నింగ్స్ కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ వినియోగం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు కంపెనీల లాభాలకు మద్దతు ఇవ్వచ్చు. అంటే మార్కెట్ ప్రతి సంవత్సరం 15% పెరుగుతుందని కాదు. కొన్ని సంవత్సరాల్లో మార్కెట్ భారీగా పెరగొచ్చు, మరికొన్ని సంవత్సరాల్లో నష్టాలు కూడా రావచ్చు. కానీ 5 ఏళ్ల వంటి దీర్ఘకాలంలో సగటు వార్షిక రాబడి దాదాపు 15% ఉండొచ్చు అనేది ఆయన అంచనా. ఇక్కడ ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది: కంపౌండింగ్. ఒకవేళ మీ పెట్టుబడికి సగటున 15% వార్షిక రాబడి వస్తే 5 ఏళ్లలో మీ డబ్బు గణనీయంగా పెరుగుతుంది. అందుకే దీర్ఘకాలికంగా ఈక్విటీలో పెట్టుబడి పెట్టేవారికి సమయం చాలా ముఖ్యమైనది. కానీ మార్కెట్లోకి ప్రవేశించే ముందు వాల్యుయేషన్, కంపెనీ ఫండమెంటల్స్, రిస్క్ టాలరెన్స్ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎవరి అంచనా అయినా అది గ్యారంటీ రిటర్న్ కాదు. మరి మీరు ఏమనుకుంటున్నారు? వచ్చే 5 ఏళ్లలో ఇండియన్ ఈక్విటీస్ 15% యాన్యువల్ రిటర్న్ ఇవ్వగలవా? లేక ఈ అంచనా చాలా ఆప్టిమిస్టిక్గా ఉందా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.